టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పెట్టిన భిక్షతో గెలిచి ఇప్పుడు పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. నిజంగా రోషం ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఆ ముగ్గురు నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయని, వారి డిపాజిట్ గల్లంతవడం ఖాయమని పేర్కొన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంట ముందు ధర్నాలు చేసి సావు డప్పు కొడతామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు మారారని విమర్శించారు. ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సావు డప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చిపెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి, కడియం శ్రీహరి గారికి, వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే, మీరు సిగ్గు శరము లజ్జ మానం మీకుంటే, మీరు అన్నం తింటురు అనుకుంటే, మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం. అసలు మీరు ఏమనుకుంటారా? ఉట్టిగానే ఇచ్చి పెడతాం, సపరేట్గా ఉంటాం అనుకుంటారా? రాసి పెట్టుకోరి. మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రాక తప్పదు, మీకు డిపాజిట్లు పోక తప్పవు. ఇది